మీరు ఇప్పుడు చూడబోయేది నా కథ. నా పేరు చాదు. నేను వచ్చింది భూమిలో కనిపించే ఒక ప్రపంచంలోనే. దాని పేరు నోవా. అక్కడ అన్నీ పర్ఫెక్ట్, సిస్టమ్స్ పర్ఫెక్ట్, టెక్నాలజీ పర్ఫెక్ట్, ఇంకా మేము కూడా పర్ఫెక్ట్ అని అనుకున్నాం. కానీ కొన్నిసార్లు ప్రాబ్లం ఇగ్నోరెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఒక సోల్జర్. ఆర్డర్స్ ఫాలో చేయడం నా డ్యూటీ. క్వశ్చన్స్ చేయకూడదని ట్రైన్ చేశారు, కానీ నేను చూసింది ఇగ్నోర్ చేయలేకపోయా. నాకు ఒక మిషన్ ఇచ్చారు, ప్లానెట్ కోర్ని డ్రిల్ చేయడానికి, ఎనర్జీ కోసం, ఎక్స్పాన్షన్ కోసం. దానికి వాళ్ళు పిలుచుకున్న పేరు ప్రోగ్రెస్. కానీ నా కంటికి కనిపించింది వేరే, డేంజర్. మా కోసం కాదు, మా గ్రహంలో ఉన్న ప్రతి జీవితం కోసం. ఎక్కడో కాలు పెట్టడం కోసం నిలబడిన నేలను నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత నేను భయపడింది జరిగింది. కోర్ అన్స్టేబుల్ అయింది. నోవా కింద ఉన్న స్ట్రెంగ్త్ మా కంట్రోల్లో ఉండలేదు. మా నోవా మొత్తం మంటల్లో మునిగిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది, సిస్టమ్ ఆ రోజు ఫెయిల్ అవ్వలేదు, పక్కవారి మాట వినడం మాపిన రోజు ఫెయిల్ అయింది. రిచ్, ఎలీట్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ముందు వాళ్ళ సామాన్లు సర్దుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి షిప్స్ ఉన్నాయి, వాళ్ళ ప్లాన్ ఉంది. కానీ మిగతా వాళ్ళని వాళ్ళ చావుకి వెళ్ళేశారు. వెంటనే నోవా మీద ఆర్మీ రూల్ వచ్చింది. ఆర్మీ కంట్రోల్ తీసుకుంది, కానీ ప్రొటెక్ట్ చేయడానికి కాదు, కంట్రోల్ మెయింటైన్ చేయడానికి. పీపుల్ని బ్రతికించకుండా బానిసలు చేస్తున్నారు. ఇదంతా చూసి ఒక సోల్జర్గా చచ్చిపోయాను. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు, ఫైట్ చేయాలని. Move to the containment zone now. All units enforce compliance. The formation. మేము ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసాం. ఒక రెబల్ ఆర్మీ. స్ట్రాంగ్ కాబట్టి కాదు, ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి. ఒక ఎలీట్ ఆర్మీ బేస్ని అటాక్ చేసాం. ప్రిజనర్స్ని ఫ్రీ చేసి అక్కడ వాళ్ళ కళ్ళల్లో హోప్ కనిపించింది. తర్వాత పాట్స్ కనిపించాయి, ఎస్కేప్ పాట్స్. చాలామందిని సేవ్ చేయగలిగిన ఛాన్స్. మేము డిసిషన్ తీసుకున్నాం, పిల్లల ముందు, తర్వాత ఎల్డర్లీ, ఇంకా ఉమెన్. కొంతమంది ఆడవాళ్ళు మేము వెళ్ళమని ఫైట్ చేస్తాం మా ప్రపంచం కోసం అని చెప్పి మాతో పాటు ఉండిపోయారు. పాడ్స్ లాంచ్ అయ్యాయి. ఫ్యూచర్ అంతా ఆ పాడ్స్లో ఉంది. అప్పుడే అవి వచ్చాయి, డ్రోన్స్, మైండ్లెస్ మిషన్స్ డిజైన్ టు షూట్ ఎనీ అన్ఆథరైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్. కోల్డ్, ప్రిసైజ్ అండ్ AI పవర్డ్. ఎమోషన్స్ లేకుండా, థాట్ ప్రాసెస్ లేకుండా గాల్లో ఉన్న ప్రతి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేసింది. నేను నా కళ్ళతో చూశాను.
నా జాతి మొత్తం ముక్కలు ముక్కలుగా నేల మీద పడడం. కొన్ని సెకండ్స్లోనే అంతా అయిపోయింది. ఏం చేయలేకపోయా. ఆ నిస్సహాయ స్థితి నాకు నచ్చలేదు. ఒక సోల్జర్గా కాదు, ఒక నోవియన్గా ఓడిపోయాను. అందుకే అర్ధకారంలోకి వెళ్ళిపోయా. వేరే రూట్ కోసం వెతికాను. బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సొల్యూషన్ ఒక పోర్టల్ అనిపించింది. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా. నా పోర్టల్ కంప్లీట్ అయ్యేసరికి నోవా నా గ్రహంలో చివరి నేలను కూడా మంటల్లో కాలిపోతుంది. లాస్ట్ టైం నేను ఆ గ్రహాన్ని చూశాను. Greed did not kill my world. It was neglect. కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడున్నా విజయవాడ. ఇది పర్ఫెక్ట్ కాదు. రోడ్స్ నాయిసీ, పీపుల్ బిజీ, అందరికీ ఒక రేస్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం నేను నోవాలో కూలిపోయింది. మానవత్వం. వీళ్ళెవరూ నన్ను అడగలేదు నువ్వెవరని, కానీ నువ్వు బాగున్నావు అని అడిగారు. నాకు ఫుడ్ ఇచ్చారు, వర్క్ ఇచ్చారు. నోవాలో నేను ఒక ఎలిట్ సోల్జర్, ఇక్కడ నేను వర్కర్. మనిషి అంటే ఎలా ఉంటాడనేది తెలుసుకున్నాను. నేను కూడా ఒక మనిషిలా ఫీల్ అయ్యాను. ఇక్కడ నేను నేర్చుకున్న విషయం, పర్ఫెక్ట్ సిస్టమ్ వరల్డ్ని సేవ్ చేయదు, కానీ మంచి మనుషులు చేస్తారు. మార్నింగ్ వర్క్ చేసుకుని ఈవినింగ్ నా ఫ్రెండ్ చూపించిన డైనర్కి వెళ్ళి తాగేవాడిని. మత్తు కోసం కాదు, మర్చిపోవడం కోసం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడే ఒకరోజు ఆమెను కలిశాను, మీరా. నేను సిట్టింగ్ వేసే డైనర్లో పాడే రాక్ బ్యాండ్లో లీడ్ సింగర్. ఆమె నన్ను డిఫరెంట్గా చూడలేదు. ఆమె నా కళ్ళల్లో బాధ చూసింది. తర్వాత వాళ్ళ బ్యాండ్ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నేను కూడా నీరాకి చాలా బాగా దగ్గరయ్యాను. చాలా రోజుల తర్వాత ఒక ఫీలింగ్ వచ్చింది. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు,
నా కోసం కూడా కొంతమంది ఉన్నారు అని ఫీల్ అయ్యాను. కానీ లైఫ్ ఈజీగా నడవదు. నేను అర్థం చేసుకున్నాను, నా వరల్డ్ని డిస్ట్రాయ్ చేసింది అక్కడ మాత్రమే లేదని. ఎందుకంటే ఒకరోజు వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్తున్న టైంలో ఒక పెద్ద బ్లాస్ట్. ఇటు చూసిన మైండ్లెస్ మెషిన్స్ అండ్ రోబోట్స్ కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపడం మొదలుపెట్టి, ఆ సమయంలో నాకు మా నోవాలో జరిగిన మారణకాండ గుర్తొచ్చింది. చూసి తట్టుకోలేకపోయాను. ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకు పరిగెట్టా, ఫైట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఈసారి నేను సోల్జర్ని కాదు, ఆర్డర్స్ ఫాలో చేయటం. నేను పరిగెట్టను, పోరాడతాను. పవర్ కోసం కాదు, సర్వైవల్ కోసం కాదు, నా కోసం నిలబడిన వాళ్ళ కోసం. నేను నా నోవాను కోల్పోయి ఈ భూమి కూడా నా కళ్ళ ఎదురుగా కాల్చేస్తే నేను చూస్తూ ఊరుకోను.